మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. వెంజమూరు ఎంపీడీఓ కె శ్రీనివాసులు రెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ కొప్పోలు రామారావులను వెంజమూరు సొసైటీ చైర్మన్ చెల్లా వెంకటేశ్వర్ల యాదవ్ శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చెల్లా వెంకటేశ్వర్ల యాదవ్ మాట్లాడుతూ వెంజమూరు మండలంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో ఎంపీడీఓ వెంజమూరు గ్రామ పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దడంలో డిప్యూటీ ఎంపీడీఓ గ్రామ పంచాయతీ కార్యదర్శి కొప్పోలు రామారావులు విశేష కృషి చేశారని కొనియాడారు. ఇందుకు గాను 2 అధికారులు గణతంత్ర దినోత్సవం నాడు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డులు అందుకోవడం అభినందనీయమన్నారు. ఇప్పుడు మంది మన అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఎంపీడీఓ కార్యాలయంలో మన ఎంపీడీఓ గారిని, పంచాయతీ కార్యదర్శి రామారావు గారికి సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. వీళ్ళిద్దరికీ మన కలెక్టర్ ద్వారా మన రిపబ్లిక్ డే దినోత్సవం రోజు ఆదర్శ పంచాయతీగా నింజమూరిని, ఆదర్శ ఎంపీడీఓగా వాళ్ళకి అవార్డు ఇవ్వటం జరిగింది. దానికని ఈరోజు మేము ఇద్దరిని సన్మాన సన్మానం చేయడం జరిగింది. ఇంకెన్నో కార్యక్రమాలు చేసి వింజమూరు పంచాయతీని, వింజమూరు మండలాన్ని ముఖ్యంగా ఆదర్శంగా చేయాలని కోరుకుంటున్నాం.